మా అమ్మ అయితే మామూలుగా ఎంజాయ్ చేస్తూ తినట్లేదు, తనకు బాగా నచ్చాయి. చాలా బాగుంది, పైగా వేడివేడిగా చట్నీ. పైగా నిన్న బీట్రూట్ దోశలు వేసుకున్నాము, అందరికి వేసి లాస్ట్లో తిందాం అనుకుంటే ఒకటి మిగిలింది పాపం. మేము అందరం 3, 4 ఒక్కొక్కరం అలా తిన్నాము. చక్కగా అన్నంతో అండి దోశలు చాలా బాగున్నాయి, ఊతప్పం లాగా. అందులోకి ఈ చట్నీ చాలా బాగుంది, చింతామణి చట్నీ వేడివేడిది, సూపర్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నడండి, ఇప్పుడు మీకు రైస్ తోటి ఎలా దోశ రైస్ అయినా ఫుల్ వీడియో మొత్తం చూపించేస్తాను, నడిచేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టిఫిన్లోకి నేను ఏం చేస్తున్నానంటే అండి, రాత్రి రైస్ మిగిలింది. ఇప్పుడు ఆ రైస్ తోటి దోశలు వేస్తాను, ఊతప్పం కూడా చేసుకోవచ్చు. ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. ఇదిగోండి రైస్ మనకి. ఇప్పుడు మీరు ఒక గిన్నెతోటి తీసుకోండి రైస్, అర్థమవుతుందా? ఆ గిన్నెతోటి రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. ఇప్పుడు నేను దానికి తగ్గట్టుగా నేను చేతితోటి వేసేయగలుగుతాను. ఇదిగోండి రైస్ మొత్తం వేసాను, కొంచెం చూసారా ఎంత వేసాను. ఇప్పుడైతే అంత వేసాను, ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఈ రైస్ని కొంచెం ఇలా గడ్డల కింద ఉంది కదా, ఇలా చిరిపేసుకోండి, ఇలా పొడి చేయండి, అంటే మిక్సీలో అడ్డం పడకుండా. ఇప్పుడు దానికి తగ్గట్టు, ఇప్పుడు ఏ గిన్నెతో మీరు రైస్ కొలుచుకున్నారో దానికి తగ్గట్టు రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతోటి మీరు రవ్వ వేసుకున్నారో అదే కప్పుతోటి పెరుగు కూడా వేసేసుకోండి. ఇలాగా తగినంత సాల్ట్. ఇప్పుడు దోశలకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోండి పిండి అంతా రుబ్బేసుకున్నాను, చూసారా? దోశల పిండి ఇలా ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు దోశల పిండి ఇలా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో బొంబాయి రవ్వ వేసాం. ఎప్పుడైనా కానీ బొంబాయి రవ్వ మనం నానబెట్టిన తర్వాత, నీళ్ళేసి నానబెట్టిన తర్వాత ఇంకా బాగా నాని ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట సేపు పక్కకు పెట్టేసుకున్నాము అంటే చక్కగా తర్వాత దానికి తగ్గట్టు వాటర్ వేసుకుని కలుపుకుందాం, సరేనా? ఇప్పుడు ఒక పావు గంట పక్కకు పెట్టేసుకుందాం. ఇందులోకి చింతామణి చట్నీ చేస్తున్నానండి, బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చట్నీ చేసేసుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు మనం మూకుడు పెట్టుకున్నాం, చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. అందులోకి ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు అయితే వేసానంటే ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకుంటా, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసి చేసుకుంటే వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, సరేనా? పచ్చిమిర్చి, అల్లం కంపల్సరీ ఉండాలి. ఇవి మనం డైరెక్ట్ కట్ చేసి వేసి కన్నా మనం ఇలా బరకగా మిక్సీ పట్టేసుకున్నా, లేదంటే రోట్లో వేసుకొని దంచుకున్నా చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలాగా మనం చక్కగా బరకగా ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. చట్నీలో బాగా మిక్స్ అయిపోతుంది, ముక్కలు అలాంటివి కూడా ఏరే పని ఉండదు, టేస్ట్ పెరుగుతుంది చట్నీకి, చింతామణి చట్నీకి. దాన్నే బొంబాయి చట్నీ అంటారు, చింతామణి చట్నీ, శనగపిండి చట్నీ, అన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నామండి, ఆయిల్ వేడెక్కింది. అందులో ఆవాలు 1 స్పూను, జీలకర్ర, శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి, మినప్పప్పు 1 స్పూన్ వేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇవి వేగినాయి కదా, ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి అలా వేసేసుకోండి. ఇప్పుడు మనం చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, ఆ తురుము వేసేసుకోండి ఇందులో చక్కగా మెత్తగా వేసి బాగా వేగాలి, బాగుంటుంది. కొంచెం కలిమాకు ఇలా వేసుకోండి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయని ఆకులు అలా కట్ చేసేస్తాం అనమాట. ఇవన్నీ బాగా వేగాలి ఇప్పుడు మంచిగా. ఇవ్వండి ఇప్పుడు మనకి వేగినాయి కదా, ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మాకు ఇందులో ఉల్లిపాయలు బాగా ఇష్టం కాబట్టి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేస్తా. మీకు అంత అక్కర్లేదు అనుకుంటే ఒకటే వేసుకోండి, అసలు వద్దనుకుంటే మొత్తం మానేసేయండి, సరేనా? కానీ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ఈ చట్నీలోకి. ఇప్పుడు ఇవి బాగా వేగాలి మనకి. ఇప్పుడు ఇవి వేగే లోపల మనం ఏం చేసుకున్నామంటే అండి, ఇదిగోండి శనగపిండి. మనకి శనగపిండి చట్నీకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇప్పుడు చక్కగా ఉండలు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోండి, కొంచెం వాటర్ వేసుకోండి. ఇదిగోండి మనం ఉండలు లేకుండా శనగపిండిని చక్కగా ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయి చూడండి ఎంత బాగా వేగినాయో. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో ఆల్రెడీ పచ్చిమిర్చి, అల్లం ఆడించి పెట్టుకున్నాం కదండి, అందులో వేసి కొంచెం వాటర్, అది కూడా వేస్ట్ అవ్వకుండా కడిగి వేసుకోండి. కొంచెం 1 గ్లాసు వాటర్ వరకు కూడా వేయండి. అది కొంచెం మరిగి ఒక 2-3 నిమిషాలు మరగనిస్తే ఉల్లిపాయ కూడా మనకి ఉడుకుతుంది అనమాట. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందామంటే 1 స్పూన్ దాకా పసుపు వేసుకోండి. పసుపు చాలా ఇంపార్టెంట్. మనకి తగినంత ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎక్కువ పట్టదు, చూసుకుంటూ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, తినగలుగుతాము. ఇప్పుడు ఇది కొంచెం ఒక 2-3 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు మనకి ఉడికినాయి కదండి,
ఇప్పుడు అందులో మనం శనగపిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి ఆల్రెడీ అందులో మనం ఇలా వేసేసుకున్నా ఏమీ గడ్డయి కట్టదు. అదే వాటర్ అది వేయకుండా ముందే కనుక వేసుకుంటే వెంటనే గడ్డలు కింద కట్టేస్తుంది. అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో మనకి ఎంత వాటర్ పడుతుందో చట్నీ తగ్గట్టుగా వాటర్ వేసుకుంటూ ఉండొచ్చు. గట్టిపడి కొద్ది మంచిగా ఉడకాలి, శనగపిండి కూడా బాగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు ఉడుకుతున్నప్పుడు ఇంకా గట్టిపడింది అనుకోండి, దానికి తగ్గట్టు మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు, వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. మనకి చట్నీ మంచిగా రావాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇంతవరకు వాటర్ వేసుకున్నాను కదా, ఇది మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి మనకి నిమ్మకాయ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ని ఉడికిపోయిన తర్వాత గ్యాస్ బంద్ చేసాక 2 నిమిషాల తర్వాత నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, పుల్లగా చాలా బాగుంటుంది. మనకి నిమ్మకాయ లేదు ఇంట్లో, అప్పుడు ఏం చేస్తారు, కొంచెం చింతపండు వాటర్. ఇప్పుడు ఎలాగ మనం వాటర్ వేసుకుంటూ ఉంటాం కదా కావాల్సినంత, అప్పుడు ఆ చింతపండు వాటర్ వేసుకోండి మీరు, సరేనా? కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కాబట్టి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇది మనకి ఉడుకుతూ ఉంటుందండి చట్నీ. ఇక్కడ దోశల కోసం మనం ఏమేమి కట్ చేసుకున్నామంటే ఊతప్పంలాగా వేయమంటారు మా పిల్లలు. దాంట్లోకి క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా కట్ చేసుకొని ఉంచుకుంటా. ఇప్పుడు పిండి చూద్దాము ఎలా వచ్చిందో. ఇదిగో చూడండి, చూసారా, నేను గోధుమ పిండి అది రవ్వ వేసాను కదా, బొంబాయి రవ్వ గట్టిపడుతుంది అని చెప్పాను కదా, గట్టిపడుతుంది అనమాట. దానికి తగ్గట్టుగా మీరు దోశలకు తగ్గట్టుగా వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోండి. ఫస్ట్ నేనైతే ఊతప్పం వేయాలి కాబట్టి ఇలా ఉంచుతున్నాను, తర్వాత దోశలకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుంటాను, సరేనా? ఇదిగోండి, మనకి ఉడికి చట్నీ చూడండి గట్టిగా ఎలా అయిందో. మనకి ఇంకా పలచగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత ఈ శనగపిండి చట్నీ ఇంకా కొంచెం బిగుస్తుంది కాబట్టి ఇలా మధ్యలో ఉడుకుతున్నప్పుడు ఇలా వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను అదే చట్నీకి తగ్గట్టుగా మనం ఇలా జారుగా ఉండాలి అంటే, మనకు చల్లారిన తర్వాత కూడా జారుగా ఉండాలంటే చూసుకొని వేసుకోవాలి. చల్లారిన తర్వాత కూడా బిగుసుకుపోతుంది. అంత గట్టిగా ఉంటే చట్నీ అసలు రుచి ఉండదు, టేస్ట్ బాగోదు తినడానికి. ఇప్పుడు ఉప్పు కూడా అది సరిపోయిందో లేదో చూసుకోండి. ఇక్కడండి మనం ఇదిగోండి పెనం వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా వాటర్ వదిలేదంటే మొత్తం పెనం అంతా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం. ఫస్ట్ ఎక్కువ బాగా పలచగా చేసేయద్దు, ఊతప్పానికి కొంచెం ఇలాగా దొడ్డుగానే ఉండాలి, లావుగా. ఇప్పుడు దాని మీద క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, సిమ్లో పెట్టుకోండి మంచిగాని. అంటే కొంచెం లావు ఉంది కదా అట్టు, సిమ్లో పెట్టుకుంటే మంచిగా. ఇలా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని మనం సిమ్లో పెట్టుకుంటే బాగా కాలుతుంది, మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, మనకి చక్కగా చింతామణి చట్నీ రెడీ అయిపోయింది. శనగపిండి చట్నీ, బొంబాయి చట్నీ, చూసారా? ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసేద్దాము. బంద్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరిమాకు, అంతే. ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుందాం మనం. ఇదిగోండి, కొంచెం క్యారెట్ తురుము ఉంది కాబట్టి ఇలా పైన వేసేస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకొని ఉంటే కనుక. ఇదిగోండి మనకి ఊతప్పం. ఇదిగోండి, మళ్ళీ మనం మూత పెట్టేసుకున్నాము, చక్కగా మగ్గుతుంది. ఇవన్నీ మనం నిమ్మకాయ ఇలా కట్ చేసుకొని చక్కగా ఇప్పుడు రసం పిండుకుందాము. పులుపు ఒకటి సరిపోతే ఓకే, సరిపోకపోతే కనుక 2 చూసుకొని పిండుకోండి. మీకు తగ్గ పులుపు వేసుకోండి, మీకు నోటికి ఎలా ఇష్టం అయితే అలాగా. ఇప్పుడు మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. ఉప్పు అది అన్నీ చూసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చట్నీ వేడిగానే బాగుంటుంది దోశల్లోకి, అది సూపర్గా. వేడిగా ఉండగా ఓ పక్కన దోశలు వేసుకొని తింటూ ఉండాలన్నమాట. అసలు ఇడిచిపెట్టి బుద్ధి అవ్వదు, చాలా బాగుంటుంది. మనకి ఇవి రైస్ తోటి చేసినాయి కదండి, చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి. ఇవ్వండి, ఇలా వేసేసుకోవాలి ఊతప్పాలు. చాలా
చాలా సాఫ్ట్గా ఉంటుంది. బియ్యం కదా రైస్ రైస్ ఉడికింది అంటారు కదా. ఇదిగోండి చాలా బాగుంటాయి దోశలకి, అవి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ట్రై చేయండి. ఇలాగా మనం వడియాలు అవి ఎన్నో ట్రై చేస్తూ ఉంటారు, ఇలా దోశలు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం ఆయిల్ అలా వేసేసుకొని ఇదా. ఇప్పుడు ఇందులో నేను నిన్న ధనియా పౌడర్, జీరా పౌడర్ ఆడించుకుని ఉంచుకున్నానండి. లాస్ట్లో మనం జల్లించేసిన తర్వాత మొరాలు మిగులుతాయి కదా, అవి అనమాట. అందులో కొంచెం కారం ఇలా మిక్స్ చేసి, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. అంటే ఇది ఒక మసాలా పౌడర్లు అవి ఇలాగా కలిపేసుకున్నాం అనుకోండి, దాని మీద వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగో ఇలా మనకి బజ్జీలు అవి తిన్నప్పుడు కూడా పైన చల్లుకుంటే బాగుంటుంది. ఇవి మిరపకాయ బజ్జీలు అవిని. ఇప్పుడు దీని మీద ఇలా వేస్తాను. మూత పెట్టేసుకున్నాం. అసలు ఊతప్పం ఉందండి, సూపర్ అనమాట. చట్నీ చాలా చాలా బాగుంది. వేడి వేడిగా ఇలా తింటుంటే ముంచుకొని సూపర్ అదిరిపోయిందండి. చట్నీ నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకున్నారంటే అసలు ఇడిచిపెట్టడం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు. చూడండి మిగిలిన రైస్తో దోశలు చక్కగా ఇలా ఊతప్పాలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. చక్కగా పాడవకుండా మనం ఇలా చేసేసుకున్నామంటే మంచిగా తినచ్చు. పిండే నానబెట్టాలి, మినప్పిండి నానబెట్టాలి అన్న ప్రాసెస్ ఏమి ఉండదు. మంచిగా ఎంత బాగా వస్తున్నాయి కదా మధు, చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇప్పుడేమో మంచిగా లాగింగ్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగుందో. చక్కగా పైన మసాలా చల్లేమో లేదో, సూపర్. చూడండి లుక్ అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగా.